సో చలో. హే హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ రాజు ఉన్నాం. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ అయితే చిన్న రైడ్ చేస్తున్నాను. రైడ్ అంటే ఏం లేదు, ఒంగోలు దాకా వెళ్తున్నాను. ఇది ఒక టెస్టింగ్ వీడియో లాగా. ఇంతవరకు ఎప్పుడు నేను ఇలా మోటో వ్లాగ్స్ ట్రై చేయలేదు. ఒక ట్రై చేద్దామని చెప్పి సెటప్ చేశాను. ఒంగోలు వరకు వెళ్తున్నాను, మెడిసిన్స్ తెచ్చుకుందామని చెప్పి. సరే వెళ్తున్నాం కదా, ఇలా ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. చల్, ఒక 20 కిలోమీటర్స్ అంతే ఒంగోలుకి. రాను పోను ఒక 40 కిలోమీటర్స్. అలాగా మ్యూజిక్ పెట్టుకొని అలా వెళ్ళొద్దాము. చూద్దాం ఆడియో ఎలా వస్తుందో, ప్లస్ వీడియో ఎలా అవుతుందో కూడా. చలో చలి కూడా ఎక్కువగా ఉంది. అబ్బా, మొన్నటితో పోల్చుకుంటే మొన్న అయితే అసలు ఏమీ లేదు, మొన్న వర్షాల దెబ్బకి. కానీ ఒక 2-3 డేస్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే చలి బాగానే అనిపిస్తుంది. దాంతో లెన్స్ ఒకటి స్పెక్స్ ఉండేసరికి లోపల ఫాగింగ్ ఓవర్కే అవుతుంది. పిల్లో కోయిసర్ అయితే ఆర్డర్ పెట్టాను హెల్మెట్కి. అసలు పిల్లో కోయిసర్ అంటే హ్యాపీ. ఇంకా మనకి ఈ లెన్స్ ఫాగ్ అవటము ఇలా ఏముండదు. 2-3 డేస్లో వస్తుంది అది కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంతకుముందు ఈ ఛానల్లో ఒక యాక్సెసరీస్ సంబంధించి ఒక కంప్లీట్ వీడియో చేసేనే. అప్పుడు మనము ప్యానియర్ ఫ్రేమ్ అయితే లేదు బైక్కి. ప్యానియర్ ఫ్రేమ్ ప్లస్ అది అప్పుడు అవసరం లేదు అనుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం పెద్దగా తిరిగేది కూడా ఏమీ లేదు. కానీ ఉంటే అది కూడా ఒకటి కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పి అది కూడా ఆర్డర్ పెట్టాను. అది ఒక 2 డేస్లో వస్తుంది. దాని ఇన్స్టాలేషన్ వీడియో కూడా పెడతాను. అండ్ ఇండివై మోటో వాళ్ళు కూడా ఒక స్టార్టప్ కంపెనీ అనమాట పూణేలో. వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టాను, వాళ్ళు పంపించారు. చాలా ఆ వీడియో సపరేట్గా పెడతాను, ఇన్స్టాలేషన్ వీడియో. సో దానితో మనకి కంప్లీట్గా ఈ బైక్ యాక్సెసరీస్ అన్నీ అయిపోయినట్టే. మ్యాక్సిమం అన్నీ చేసాను బైక్కి. అండ్ చలో అలాగ ఒంగోలు వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని, ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ నాకు, వాళ్ళని కూడా కలిసి టీ కాఫీ లాంటిది ఏమైనా తాగేసి మళ్ళీ రిటర్న్ అవుదాము. మళ్ళీ వచ్చి షాప్ తీసుకోవాలి కదా. స్వెటర్ వేసుకొని రావాల్సింది, జస్ట్ చిన్న జాకెట్ లాంటిది ఉంటే వేసుకొచ్చాను. చేతులకు కూడా తెలుస్తుంది చలి. చలో, సో వెల్కమ్ బ్యాక్. మా ఊరు కొండేపు నుంచి బయలుదేరినాము కదా. సో కొండేపు నుంచి ఒంగోలు వెళ్ళాలంటే ఇది మాది మధ్యలో లూప్ అనమాట. అఫ్కోర్స్ కొండేపు టౌన్ అయినా కూడా హైవేకి ఏంటంటే మాది లూప్. హైవే నుంచి ఒక 20 కిలోమీటర్స్ వస్తే మనం కొండేపు రీచ్ అవుతాం. సో మనం ఒంగోలు వెళ్తున్నాం కాబట్టి లూప్ అంతా కవర్ చేసి టంగుటూరు హైవే మీదకి వచ్చాము. కొంచెం ముందుకెళ్తే మనకి టంగుటూరు హైవే తగులుతుంది. టంగుటూరు హైవే అంటే ఏం లేదండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఉంది కదా, NH నేషనల్ హైవే, అది తగిలిద్దాం అనమాట. ముందు లైట్స్ కనపడుతున్నాయి కదా, అది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, పైన బ్రిడ్జ్ అనమాట, నేషనల్ హైవే బ్రిడ్జ్ కనపడుతుంది కదా. ఈ ఫ్లైఓవర్ మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం, స్ట్రైట్ వెళ్తే టంగుటూరు మన టౌన్లోకి వెళ్తాము. ఇక్కడ నుంచి చూస్తున్నారు ఒంగోలు 17 కిలోమీటర్లు. ఇదొకటే కాదు, మేము మా ఊరు నుంచి వెళ్ళాలంటే ఒంగోలుకి చాలా దారులు ఉన్నాయి. దాంట్లో ఇదొకటి, ఇంకో 2-3 దారులు కూడా ఉంటాయి అన్నమాట. అది కొంచెం రోడ్ బాగుండదు. బెస్ట్ రూట్ అంటే హైవే మీద ఇదొకటి. అండ్ మన హైవే ఎక్కినమ్మట మనకి ఒక టోల్ ప్లాజా తగులుతుంది. బైక్స్కి టోల్ కట్టక్కర్లేదు, తెలిసిందేనండి.
సో టోల్ ప్లాజా ఒకటి, ఇంకా దాని తర్వాత ఇంకో 2-3 చిన్న ఊర్లు ఉంటాయి హైవే మీద. ఇంకా ఇది దాటితే ఒంగోలు. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ గత ఒక 1 వీక్ నుంచి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది బైక్కి. క్రూజ్ కంట్రోల్ వర్క్ అవ్వట్లేదు. చూస్తే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ వర్క్ అవ్వట్లేదు. చూపించాలి టెక్నీషియన్ దగ్గరికి. అండ్ సో వెళ్దామా అంటే ఇంకా 2000 కిలోమీటర్స్లో మనకి సెకండ్ సర్వీస్ డ్యూ ఉంది. అప్పుడు వెళ్ళి చూపిద్దామా ఏంటా అని ఆలోచిస్తున్నాను. ద థింగ్ ఏంటంటే మనం మహా అయితే వీక్లో వన్స్ లేదా ట్వైస్ అంతే బైక్ బయటికి దిగుతుంది. ఒకేసారి సర్వీస్ అప్పుడు చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. సర్వీస్ పర్సన్ అడిగితే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు సార్, మీకు వచ్చినప్పుడు చూపించుకోవచ్చు, దానివల్ల అయితే ప్రాబ్లం ఏం లేదు, మీరు అది అలాగా పేర పెడితే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, మీకు సెకండ్ సర్వీస్కి వస్తారు కదా మీరు అప్పుడు చేసుకుంటారు అని చెప్పి అంటున్నారు. సో ఈ చిన్న కింద మనకి ఆక్సిజన్ సెన్సర్స్ ఉంటాయి కదా ఎగ్జాస్ట్ దగ్గర, అక్కడ చిన్న ప్రాబ్లం, ఏదన్నా డస్ట్ అక్యూములేట్ అయినా కూడా మనకి సెన్సర్ అనేది వర్క్ అవ్వదు. అది క్లీన్ చేద్దాం సార్, అదే ప్రాబ్లం అయి ఉండిద్ది, తర్వాత వర్క్ అవుతుంది, యాక్సెసిబుల్గానే ఉంటుందని చెప్పి అన్నాడు. సో ఇంకా అదే ప్రాబ్లం బైక్లో అయితే, మిగతాదంతా బాగానే ఉంది. బటన్ అయితే మనకి వర్క్ అవుతుంది కానీ ఇంకా కంట్రోల్ అయితే అవ్వట్లేదు, చేయించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక 2 days ఆగానా సరే ఒకసారి మైలేజ్ అనేది చెక్ చేయాలి బైక్ది. నాకెందుకు కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది, చూడాలి ఒకసారి క్లియర్గా ఒకసారి చెక్ చేయాలి మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది. నాకు పెద్ద ఫరక్ పడదులేండి ఎంత వచ్చినా ఏంటి అనేది మైలేజ్. మనం డైలీ తీసి డైలీ కమ్యూనికేటింగ్ ఏం మాట్లేదు బైక్కి, వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ ఒకసారి చెక్ చేసుకోవాలని. బైక్ ఫ్యూయల్ ఒక 110 kilometers చూపిస్తుంది రేంజ్. తిరిగి వచ్చేటప్పుడు కొట్టించుకుంటే పోయింది, ఎందుకంటే మాకు ఇక్కడ IOCL ఉండేది టంగుటూరు దగ్గర, బెస్ట్ అనమాట పెట్రోల్. IOCL అంటే కంపెనీ, అది ఇండియన్ ఆయిల్ వాళ్ళది. IOCL అంటే ఇండియన్ ఆయిల్ వాళ్ళది. అది క్వాలిటీ బెస్ట్, బాగుంటుంది. చాలా వరకు అందరు ఇటు దారిలో వెళ్తుంటే అందరూ అక్కడే పెట్రోల్ ఫిల్ చేయించుకుంటారు, మనం వచ్చేటప్పుడు ఫిల్ చేయించుకుందాము. అండ్ చలో మనమైతే వచ్చేసాం ఒంగోలు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అని తీసుకుంటాం, స్ట్రైట్ అయితే మనం హైవే కంటిన్యూ అవుతాం. దీని తర్వాత గుంటూరు విజయవాడ హైవే మనది, లెఫ్ట్లో ఒంగోలు కట్ అవుతున్నాం. బిలవ్డ్ ఒంగోల్, ఐ లవ్ ఒంగోల్. ఫ్యూల్ రిజర్వ్లో పడింది, దారిలో కొద్ది చేసుకున్నాం. ఐ లవ్ ఒంగోల్, ఐ పక్కన పెట్టేసా, జస్ట్ లవ్ ఒంగోల్ అంతే. ఇంతకుముందు అయితే మనకి హైవే లేనప్పుడు ఇదే హైవే అనమాట. ఏదన్నా సరే ఒంగోలులో లోపల సిటీ మొత్తం తిరిగి రావాల్సి వచ్చేది. హైవే పడిపోయిన తర్వాత పెద్దగా ఈ రోడ్ అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే రద్దీగా ఫుల్ ప్యాక్డ్గా ఉండేది ఇప్పుడు ఈ రోడ్డు. బైక్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది. సో నా రైట్లో ఉండేది ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, పేరు మార్చుకున్నారు. ఇంతకుముందు సంఘమిత్ర హాస్పిటల్స్ అని ఉండేది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ చాలా. బాధుడు కూడా అంతే ఉండిద్ది, ఇది వెళ్తే ఇంకా అంతే, బాధుడే బాధుడు. అండ్ ఇక్కడి నుంచి మనం రైట్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. స్వాగతం సుస్వాగతం, నగరపాలక సంస్థ ఒంగోలు. ఇక్కడ ఒంగోలు కీర్తి మెడికల్స్, మనం ఇంత ముందు ఈ షోలోనే చేసాము.
చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. ఇప్పుడు నేనంటే సొంతగా షాప్ పెట్టాను. మనం వెళ్తుంది కూడా వేడ బ్రాంచ్కి, హోమ్ బ్రాంచ్ అనమాట నేను చేసిన షాపు. ఇది వాళ్ళది ఇంకొక బ్రాంచ్ ఈ రోడ్లో. మనమైతే మస్తాన్ దర్గా షాప్కి వెళ్తాము, కీర్తి మెడికల్స్కి. 24/7 ఒక 3-4 షాపులు ఉంటాయి ఒంగోలులో వెళ్ళి. ఎనీ టైం మెడిసిన్స్ కావాలంటే దొరుకుతాయి అన్నమాట. సో ప్రస్తుతం మనం ఉంది నెల్లూరు బస్ స్టాండ్ రోడ్లో. స్ట్రైట్ వెళ్ళిపోతే మనం ట్రంక్ రోడ్లోకి ఎంటర్ అవుతాం. అండ్ ట్రంక్ రోడ్లో మస్తాన్ దర్గా. మన నైట్ ఆఫీసర్లు ఉంటారు అక్కడ, 2 పిల్లలు. ఇక్కడ నా ఫ్రెండ్ అనమాట. నిద్ర లేపాలి, పడుకొని ఉంటారు పాపం నైట్ అంతా. మ్యాక్సిమం నైట్ తక్కువ ఉంది కదా, సో నిద్రపోతుంటారు. సరదాగా టీ తాగేసి కుర్రాళ్ళని కొంచెం రిఫ్రెష్మెంట్ చేయాలన్నమాట. సో ఇది ట్రంక్ రోడ్. ఖాళీ ఎర్లీ మార్నింగ్. ఫ్యూల్ రిజర్వ్ ఓకే కొట్టిస్తా. ఇదనమాట నా రైట్లో ఉన్నది మొత్తం దగ్గర. ఇది మా వాళ్ళు ఎల్ఈడి బోర్డు కూడా వేయలేదు కనీసం. ఆ టీ షాప్ తీసారుగా, ఎస్ తీసారు. ఎల్ఈడీలు డ్యామేజ్ అయినట్టున్నాయి. ఓకే, చలో ఒంగోలు వర్క్ అయిపోయింది. అన్న వాళ్ళని కలిసి అని మెడిసిన్స్ తీసుకున్నాను. తిరిగి మళ్ళీ గుంటూరు అని తిరిగి మనం కొండకి వెళ్దాం. ఇక్కడ ప్రతిసారి ఇక్కడ ఇంత ప్రాబ్లం, రాంగ్ రూట్లోనే పోవాలి మనం. అంత పెద్ద వెహికల్ ఉంది, ఆ ప్రాబ్లం లేదు. లేకపోతే ఇక్కడ చాలా ఇలా అయిపోద్ది అనమాట. ఎదురు వెహికల్ వస్తే కరువు చాలా చిన్నది, రోడ్డు కూడా చాలా చిన్నది అనమాట. ఇరికిచ్చారు. ఓకే, యాక్చువల్లీ 1 వే. మార్నింగ్ అయితే పోలీసులు ఉంటారు, కూడా రానివ్వరు. ఎర్లీ మార్నింగ్ కదా, లేదంటే ఇటంతా టోటల్గా ఒక 1/2 కిలోమీటర్ తిరిగి రావాలి. అట్లా ఓకే. IOCL ఇప్పుడు ఇటు ఫోన్పే లేదంటే నేను దెబ్బైపోతాను. చూద్దాం. అంటే నా 1000 రూపాయలు కొట్టానా? 1000 రూపాయలకి మామూలే. ఒక్క నిమిషం ఈ వాడాల్సి వస్తుంది ఇది పెట్రోల్కి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఖచ్చితంగా వేయాలంట. మరీ చెప్తున్నారు ఇప్పుడు ఈ పెద్దవాళ్ళకి. ఒకటే ఓకే. ఎంత ఉంది? 108. స్పీడ్ 115.
ఓకే, 1000 రూపాయలు. చలో పెట్రోల్ కొట్టించుకున్నాం, ఫుల్ ట్యాంక్. ఆల్రెడీ కొంచెం రిమైనింగ్ ఫ్యూయల్ ఉండిద్ది కదా మా ఈ బండిలో. ఇంకోటి ఏంటంటే ఫ్యూల్ ట్యాంక్ చాలా తక్కువ కెపాసిటీ, 1000 రూపాయలు కొట్టించి కానీ ఫుల్ ట్యాంక్ అయిపోయింది. అండ్ వీఆర్ బ్యాక్. ఉండేపు వచ్చేస్తాం. పెద్ద ఎవరు మంటేస్తున్నారు చలికి. సరే పెద్ద కాదు మనోడే, పెట్రోల్ బంక్లో పని చేస్తారనమాట కుర్రోడు, తెలిసిన అబ్బాయి. టైం వచ్చేసరికి 5:38, ఆల్మోస్ట్ ½ అన్ అవరే పట్టింది మనకి ఆ లూప్ నుంచి. అండ్ ఊర్లోకి ఎంటర్ అయిపోయాం. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.